నా పేరు సూరజ్ అండి. ఈ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను గత 30 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారిని, అలాగే అవంతి శ్రీనివాస్ గారిని, మినిస్టర్ గారు అందరిని కలిసి మెమరాండం సబ్మిట్ చేయడం జరిగింది. కానీ మాకు పాజిటివ్గా అయితే మాత్రం ఏ రెస్పాన్స్ రాలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది. మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు మాట ఇచ్చారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాం అని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మేము సార్ని ఇంకా కలవలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కలవలేదు. స్టార్టింగ్ మొన్న ఏంటంటే 3 days బ్యాక్ పోలీస్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మెయిన్ కారణం ఏంటంటే రాత్రి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మాకు ఇబ్బందులు అవుతున్నాయి. దారిలో బళ్ళు ఆపి మీరు ఎవరు అసలు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉంటారు కాబట్టి మీరు ఎవరు అసలు అంటే ఇలా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల, అదే గుర్తింపు కార్డు ఉంటే మాకు ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి ఆ గుర్తింపు కార్డు కోసం, తర్వాత మా దాంట్లో కళాకారులు ఎవరు కూడా సొంత భవనాలు లేవు, ఇల్లులు లేవు ఎవరికి కూడా. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఒక భవనం కావాలి. ఇలాగే కొంత వయసు అయిపోయిన తర్వాత మా డాన్సర్లకి ఇంకా జీవనోపాధి ఉండదు, వాళ్ళకి ఏదైనా పెన్షన్ రూపంలో కూడా పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి కొన్ని డిమాండ్స్ రాసుకుంటూ వచ్చి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. సార్ కూడా మాకు పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్కి మేము అప్పీల్ పెట్టుకుని మా డిస్కస్ చేసి మీకు కాల్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏంటి సార్ మీరు ఎన్నాళ్ళు బట్టి రంగంలో ఉన్నారు? ఇది 30 సంవత్సరాల పైన అవుతుందండి. ఇదే ఫీల్డ్ నమ్ముకొని వేరే వ్యాపారం కానీ ఏమీ లేవు. డ్యాన్స్ అంటే ఇంకా పిచ్చి అంతే, ఇంక ఇదే ఆధారం. చదువుకున్నా కూడా మేము డిగ్రీ చేశాను కానీ ఇంకా ఉద్యోగాలు లేక డ్యాన్స్లోనే కంటిన్యూ అయిపోయాము. చాలామంది చదువుకున్న వాళ్ళందరూ కూడా మేము గవర్నమెంట్ని మాకు ఉద్యోగాలు అడగట్లేదు, ఉపాధి అడగట్లేదు. మాకు కావాల్సిన ఫెసిలిటీస్, మాకు ఐడి కార్డు మెయిన్ కావాల్సిన, మాకు ఐడి కార్డు, ఉండడానికి ఇల్లు మాకు కంపల్సరీ కావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.